request everyone to be alert cause the army selections is in process. Let's see how many are selected. Enjoy the hilarious game performed by class 10 boys. Please welcome them. వేర్వేరు రాష్ట్రాల నుంచి వివిధ భాషలు మాట్లాడేవారు ఆర్మీలో చేరడానికి విచ్చేస్తున్నారు. వారి మాటలతో మనకి హాస్యాన్ని కలిగించేలా సెలక్షన్ ఆఫ్ ఆర్మీ అనే నాటకంతో 10వ తరగతి విద్యార్థులు మీ ముందుకు రాబోతున్నారు. చూసి ఆనందించండి. జన్మభూమి నా జన్మభూమి నా జన్మభూమి ఎంత అందమైన దేశము నా ఇల్లు అందులోన కమ్మని ప్రదేశము. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రాము. ఈరోజు మన కార్యక్రమాలు ఏమిటి? సార్, ఈరోజు వివిధ ప్రాంతాల నుండి వచ్చే అభ్యర్థులకు ఫైనల్ సెలెక్షన్స్ ఉన్నాయి సార్. ఓకే. సో ఫస్ట్ నేను టైం ఫిక్స్ చేస్తాను. నీకు తెలుసు కదా నేను ఎంత పంక్చువాలిటీగా ఉంటాను. నాకు ఒక్క క్షణం టైం వేస్ట్ చేయడం ఇష్టం ఉండదు. ఎస్ సార్, అలాగే సార్, నేను చేస్తాను సార్. సార్, ఏ టైంకి ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం? షార్ప్ 10 o'clockకి రమ్మను. ఓకే సార్. మీరు అందరూ సెలెక్షన్కి వస్తున్నారు కదా? షార్ప్ 10 o'clockకి మీరు రెడీగా ఉండండి. ఓకే సార్. నేను ఒకరి తర్వాత ఒకరిని పిలుస్తాను. ఎస్ సార్. మీకు తెలుసు కదా మా జనరల్ చాలా స్ట్రిక్ట్, సో బీ అలర్ట్. ఓకే సార్. రాము, వాళ్ళందరూ రెడీగా ఉన్నారా? ఒకరి తర్వాత ఒకరిని పిలువు. ఓకే సార్. ఫస్ట్ నువ్వు ఇక్కడ రా. ఓ, ఈయనకు తెలుగు అర్థం కాదు కదా. తుమ్ ఇధర్ आओ. గుడ్ మార్నింగ్ మిస్టర్, నీ పేరేంటి? नमस्कार, मी मराठी. माझा नाम बाबूराव गणपतराव आपते. ఏంటి నీకు తెలుగు రాదా? ఓకే, నీ ఏజ్ ఎంత? असा आहे ना, मला याद नाही. आईला पूछून सांगतो. ఏంటి నీ ఏజ్ నీకే తెలియదా? काय सांगते बाबा, जरा थांबा, याद करतो. आला आला, याद आला, मला 25 वर्ष आला. అరే ఏంటి తలనొప్పి? వాటే హెడ్ఏక్. ఓకే, నువ్వు వెళ్ళి అక్కడ కూర్చో. వాడి ఏజే తెలియదు, అయినా కానీ ఆర్మీలో జాయిన్ అవ్వడానికి వచ్చాడు. बाबा, मी सिलेक्ट झाला काय? हाँ, आवा इधर बसा. बरं बरं. अब तुम आओ. जो बोले सो निहाल, सतनाम सत श्री अकाल. ఏంటి చాలా హుషారుగా ఉన్నావు? నీ పేరేంటి? भगत सिंह परमवीर चक्र. పరమ్వీర్ చక్ర ఇదేంటి? साहेब, मैं अभी अभी द लेजेंड ऑफ भगत सिंह पिक्चर देखी, तब से मेरा खून खोल रहा है. मैं सेना में भर्ती होकर दुश्मन की छुट्टी कर दूंगा. आप मुझे अपनी सेना में भर्ती कर लोगी? ఏంటి నువ్వు జోష్లో ఉన్నట్లున్నావు? ఏంటి సంగతి? వెళ్ళి అక్కడ కూర్చో. तुम वहां जाकर बैठो. अभी तुम आओ. मुन्ना भाई MBBS, मुन्ना भाई MBBS, मुन्ना भाई MBBS, मुन्ना भाई. अरे MBBS. साहेब, नाम मुन्ना भाई, हाइट 6 फीट, छाती 40 इंच और बंदूक चलाना भी आता है.
अपन मुंबई से आया है क्या? पहले माफिया गैंग में था, लेकिन साला वहाँ तो बंदूक चलाने का चांस ही नहीं मिला। यहाँ भर्ती होगा तो अपन दुश्मन को चुन चुन के मारूंगा। तो क्या बेड़ू, अपन సెలెక్ట్ हो गया क्या? ఓరి దేవుడా, తర్వాత ఎవరో వారిని పంపించు. तुम वहाँ जाकर बैठो. ठीक है ठीक है ठीक है. ఇప్పుడు నువ్వురా. నా పేరు పోచన్న, మా నాయన పేరు ఎల్లన్న, మా అమ్మ పేరు బతుకమ్మ. నువ్వు ఆర్మీలో ఎందుకు చేరాలని అనుకుంటున్నావు? కాదు సార్, నేను ఇంజనీరింగ్, డాక్టర్, సైంటిస్ట్ కావాలని అనుకున్నా. కానీ దీనికి మస్తు పుస్తకాలు చదవాలి. గందుకే టైం పైసలు దండుగా చేయడెందుకని చదవలే. గీడైతే మన దేశానికి బాడీగార్డ్ లెక్క సేవలు చేయవచ్చని, బట్టకు పుట్టకు ఏం ఫికర్ చేసే పని ఉండదని వచ్చిన. ఆపుని గోలా. రామ్, ఆ ముగ్గురిని కూడా ఇక్కడికి పిలువు. రండి, మిమ్మల్ని సార్ పిలుస్తున్నారు. మీలో ఎవరికైనా ప్లేజ్ చెప్పడం వచ్చా? కాదు సార్, ఎప్పుడో చిన్నప్పుడు స్కూల్లో ఉన్నట్టు యాదికుంది, కానీ ఇప్పుడు సరిగా యాదికి వస్తలే. కానీ ఇప్పుడు నాకు బతుకమ్మ గుర్తుకొస్తుంది. प्लेज आए है क्या? अपन को मालूम नहीं, लेकिन नोट पर गांधी जी को देखा है, उतना ही मालूम. मैं उल्लू का पट्टा प्लेज क्या जानो, मेरे तो दुश्मन को खत्म करना ही आता है. काय रे बाबा, आता प्लेज काय आहे? मला नाही येत. आत्ता माझी सडकली, आत्ता माझी सडकली. का डोला 46 की छाती, सीधी बात बोलूं बातें घुमानी नहीं आती. 16 का डोला 46 की छाती, सीधी बात बोलूं बातें घुमानी नहीं आती. जिगरा है टाइगर, दिमाग से हाइपर. ఏంది, మీకు ప్లెడ్జ్ కూడా రాదా? అయితే వినండి, నేను ఆర్కెంజల్స్ హై స్కూల్లో చదివే అబ్బాయిని పిలుస్తాను. అతడి దగ్గర మీరు ప్లెడ్జ్ నేర్చుకొని తిరిగి మళ్ళీ ఇంటర్వ్యూకి రండి, సరేనా? బరాబరా. ఠీకే ఠీకే. అర్థమైంది అర్థమైంది. ఠీకే ఠీకే. My name is B. Jagat Raj. I am studying in 5th class. I am from Archangels High School. Pledge. India is my country. All Indians are my brothers and sisters. I love my country and I am proud of its rich and varied heritage. I shall always strive to be worthy of it. I shall give my parents, teachers, and all the elders respect and treat everyone with courtesy. To my country
and the people I pledge my devotion. In their well-being and prosperity alone lies my happiness.